అలకంత విషయం ఇప్పుడు అరిటాకంత అయ్యింది. తల్లి కూతులిద్దరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు. వండుకుంటే ఒకటే కూర, అదే అడుక్కుంటే 66 కూరలు అని అంటారు. నీ లైఫ్లో 66 కూరలున్నాయో లేదో తెలీదు కానీ అతి విలువైన ఈ ఇంటిని నీ పేరు మీద రాయించుకోవాలని చూస్తున్నావు. అది నీ తెలియదేటలే కదా. మా ఆయన లైఫ్ చక్రం గడియారంలో ముళ్ళులా తిరుగుతుంది. సరే, మరి నీ అదృష్ట చక్రం ఏంటి? చేస్తాను అంటావు, అటు చావకుండా ఇటు మమ్మల్ని చెప్తున్నావు. అంటే నీ అదృష్ట చక్రం కూడా చాలా బలంగా ఉంది కదా. అవును, నీ హెల్త్ బాగోలేదు, నీ పరిస్థితి రేపో మాపో అన్నట్టుగా ఉంది అని అన్నారు. ఇదంతా భూమి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. కానీ అది అబద్ధమని ఇప్పుడు నాకు తెలిసింది. అసలు ఎన్ని మాయలు పడ్డావి. సభాష్, నువ్వసలు మామూలు ఆడదానివి కాదే. చూడలేఖ్య, ఏదైనా ఉంటే రాఘవ నువ్వు మాట్లాడుకోండి, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ పదే పదే నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. బాధ? మరి నీకే అంత బాధ ఉంటే నేను కట్టుకున్న భర్తని నువ్వు ఈ పాపకి తండ్రిని చేశావు, మరి నాకెంత బాధగా ఉండాలి? పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే. అలాంటిది పాప గురించి నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదా లేఖ్య? హే, ఏది మంచో ఏది చెడో నీలాంటి రంగులు మార్చి ఆడదాంతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. రంగులు మార్చాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటావు, పెళ్లి అయ్యిందని అంటావు, పెళ్లి కాలేదు అని అంటావు. మెళ్ళ ఒక రోజు తాళి ఉంటుంది, ఇంకో రోజు తాళి ఉండదు. దీనికి నీకు సంబంధం ఉంది అని అంటావు. ఇవన్నీ చూసి రంగులు మార్చి ఆడదాని వెనక ఇంకేమనాలి సుహాసిని నిన్ను? అలైక్యా, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇకనైనా మానేసేయ్. అయ్యో, అదేంటండి, ఇప్పుడు నేనేమన్నాను? ఉన్నమాటే అంటున్నాను. ఉన్నమాట అంటే ఉలుకు అది సుహాసినికి రావాలి కానీ పలుకు మీ నోటి నుంచి వస్తుంది. ఆస్తిలో హక్కుల గురించి, హక్కుల కోసం నిలదీసే మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. నా ఆస్తిలో వాటా అంటూ వేరే వాళ్ళకి ఇవ్వటానికి మీకెంత ధైర్యం ఉండాలి? నన్ను ఎంత చులకన చేసి వేరు చేసి పక్కన పెట్టారు. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. చూడు, ఇది నా ఇల్లు, నా గది. ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించాల్సింది నేను అని పదే పదే అహంకారంతో మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏదో ఒక గదిలో ఏదో ఒక మూలన పడుండు, నాకెటువంటి ప్రాబ్లం లేదు. కానీ వీలైనంత వరకు నా కంటికి కనపడకుండా ఉండు, అప్పుడే నీకు మంచిది అలైక్య. అలా దాక్కుని బతకాల్సిన అవసరం నాకేంటి? నేను ఇంటి కోడల్ని, మీ భార్యని. అలా భయపడుతూ బతకాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి బతుకు నీకు అక్కర్లేదు అంటే సుహాసిని విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండు. అంటే తను ఇంకా ఎన్ని రోజులుంటుంది ఇక్కడ? ఎన్ని రోజులైనా ఉంటుంది. దానికి లెక్క పత్రం అంటూ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడండి, దారిన పోయే దాన్ని తీసుకొచ్చి ఈ ఇల్లు దాని పేరు మీద రాస్తానంటే దాన్ని ఆపారు. అలాగే తను ఇక్కడే ఉండి మకాం వేసి ఇక్కడ మహారాణిలా ఉంటాను అంటే ఎంతకాలం ఉంటుందో అది చూస్తాను. అలైక్య, నువ్వు మాటలతో అనవసరంగా మనుషులను రెచ్చగొట్టకు. నిన్ను ఒక మాట అన్నా కూడా నీకు పౌరుషం ఉండదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా గానీ నీలో ఎటువంటి మార్పు రాలేదు. చిచి, కట్టుకున్న దాన్ని చీకొట్టి బయటికి తరిమి కొట్టి ఇంట్లోకి వేరే వాళ్ళని తీసుకునొచ్చి పెట్టారు అనంటే సిగ్గుపడాల్సింది నేను కాదు బావా, మన ఇద్దరి మధ్యలో దూరినా ఈ సుహాసిని సిగ్గుపడాలి. అలైక్య, సుహాసిని విషయాన్ని ఇంకొకసారి మన మధ్యలో తీసుకురావద్దు. ఏ దాన్నంటే మీ కోపం వస్తుంది? దీన్ని ఈ ఇంట్లోనే పెట్టుకుంటా, ఈ ఇంట్లోనే ఉంచుకుంటానంటున్నారు కదా. ఎంతకాలం ఉంటుందో అది చూస్తాను.
ఈ ఇంటి నుంచి దీన్ని బయటికి పంపించే తీరుతా. ఏంటి చిటికెలు వేసి ఛాలెంజెస్ చేస్తున్నావు? అలైక్య, నువ్వు మళ్ళీ మళ్ళీ మితిమీరిపోతున్నావు. నీ నోటికి ఒక హద్దు ఉండట్లేదు. నీ చేష్టలకు ఒక అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తున్నావు.